అస్సలాముఅలైకుం. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచం, స్ఫూర్తి టీవీ. ఈ వారం ముఖ్యాంశాలు. పాలస్తీనాను మాయం చేసిన గూగుల్, యాపిల్ మ్యాపులు. పాలస్తీనా భూభాగాన్ని సైతం ఇజ్రాయిల్ సరిహద్దుల్లో కలిపేసిన టెక్ దిగ్గజాలు. నెతన్యాహు కంటున్న కలలు ఈ కంపెనీలు సాకారం చేస్తున్నాయి అని మండిపడుతున్న నెటిజన్లు. చైనా, ఇరాన్ల మధ్య 400 బిలియన్ల వ్యూహాత్మక భాగస్వామ్యం. చబర్ పోర్టు నుంచి రైలు మార్గ నిర్మాణం. ఇరాన్పై అమెరికా ఆంక్షల ప్రభావం తగ్గుతుందని ఆశిస్తున్న ఇరాన్. చైనా ప్రభావం వల్ల భారత్కు ఇరాన్ దూరమయ్యే ప్రమాదం. ఎన్ఆర్ఐకి 1.5 కోట్ల బిల్లు మాఫ్ చేసిన దుబాయి ఆసుపత్రి. కరోనాతో 80 రోజులు దుబాయి ఆసుపత్రిలో వైద్యం పొందిన నిరుపేద కార్మికుడు. 1.5 కోట్ల బిల్లు మాఫీ చేసి ఔదార్యం చూపిన ఆసుపత్రి. సిఏఏ చట్టం విధి విధానాల తయారీలో జాప్యం. కొత్త చట్టం చేసిన 6 నెలలలో విధి విధానాలు జారీ చేసే ఆనవాయితీ. జాప్యానికి కారణం కరోనా అని కొందరు ఊహిస్తుంటే, కేంద్రంలో తగ్గిన అమిత్ షా పరపతికి నిదర్శనమని మరికొందరి అంచనా. ఢిల్లీ అల్లర్లు పథకం ప్రకారం జరిగాయని తేల్చిన మైనారిటీ కమిషన్. కపిల్ మిశ్రా రెచ్చగొట్టే ప్రసంగం తర్వాత ప్రారంభమైన హింసాకాండ. మైనారిటీలపైనే అత్యధిక దాడులు జరిగాయని, వారి ఆస్తులు ధ్వంసం అయ్యాయని తేల్చిన కమిషన్. ఢిల్లీ పోలీసులు తమాషా చూశారని రుజువులు. స్వర్ణ దేవాలయ అన్నదానానికి ముస్లిం సమాజం సహకారం. స్వర్ణ దేవాలయం నిత్య అన్నదానం లంగర్ కోసం 350 టన్నుల ఆహార ధాన్యాలు పంపి పాలు పంచుకున్న మాల్లెర్ కోట్ల ముస్లిములు. కరోనా కాలంలో పెరుగుతున్న మత సామరస్యానికి మరో ఉదాహరణ. ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్ సేవలకు గుర్తింపు. అసెంబ్లీ, ఉస్మానియా యూనివర్సిటీ, హుస్సేన్ సాగర్లతో సహా అనేక నిర్మాణాల రూపకల్ప చీఫ్ ఇంజనీర్ నవాజ్ జంగ్. చారిత్రక కట్టడాల నిర్మాత అలీ జంగ్ జయంతి జూలై 11ను తెలంగాణ ఇంజనీర్స్ డేగా ప్రకటించిన ప్రభుత్వం. పాలస్తీనాను మాయం చేసిన గూగుల్, యాపిల్ మ్యాపులు. పాలస్తీనా అని గూగుల్ మ్యాపుల్లో టైప్ చేస్తే ఇప్పుడు పాలస్తీనా రావడం లేదు. దానికి బదులు ఇజ్రాయిల్ కనిపిస్తుంది. యాపిల్ మ్యాపుల్లోనూ ఇదే పరిస్థితి. గూగుల్ మ్యాపుల్లోనూ, యాపిల్ మ్యాపుల్లోనూ ఈ విధంగా ప్రపంచ పటం నుంచి పాలస్తీనాను తుడిచేసే ఆ స్థానంలో ఇస్రాయిల్ దేశాన్ని ప్రతిష్ఠించారు. ఇస్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహు పాలస్తీనాలో దురాక్రమించుకున్న భూభాగాలు, వెస్ట్ బ్యాంకును ఇజ్రాయిల్ సార్వభౌమాధికారంలో కలిపేసుకుంటామని ప్రకటించిన తర్వాత గూగుల్, యాపిల్ సంస్థలు చేసిన పని ఇది. కానీ ఈ చర్యల తర్వాత ప్రపంచ దేశాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత, నిరసనలు వచ్చాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలస్తీనా ఆందోళన మరింత ఉధృతమయ్యింది. పాలస్తీనాలో తన దుష్ట పథకాలను ఇస్రాయిల్ కొనసాగిస్తుంది. అమెరికాకు ముద్దు బిడ్డ ఇస్రాయిల్ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు అమెరికాలోని ఈ 2 ప్రముఖ టెక్ కంపెనీలు గూగుల్, యాపిల్ చేసిన పని నెటిజన్లను నిర్ఘాంతపరిచింది. ఈ విషయమై ట్విట్టర్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. గూగుల్, యాపిల్ సంస్థలు అధికారికంగా ప్రపంచ పటం నుంచి పాలస్తీనాను తొలగించాయని, ఈరోజు ప్రపంచ పటంలో పాలస్తీనాను తుడిచేశారు, రేపు ప్రపంచంలో పాలస్తీనా లేకుండా చేస్తారని అనేక మంది వ్యాఖ్యానిస్తున్నారు. పాలస్తీనాను వెంటనే ప్రపంచ పటంలో చేర్చాలని డిమాండ్లు వస్తున్నాయి. స్టాండ్ విత్ పాలస్తీన్, ఫ్రీ పాలస్తీన్ హ్యాష్ట్యాగులు వైరల్ అవుతున్నాయి. గూగుల్ ఇలాంటి పనులు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఆగస్టు 2016లో కూడా గూగుల్ ఇలాంటి పనే చేసింది. అయితే అప్పట్లో గూగుల్ మ్యాపుల్లో పాలస్తీనా లేబుల్ విషయమై ఏదో ఒక సాకు చెప్పుకుంది. ఈసారి మరింత బాహాటంగా పాలస్తీనాను తొలగించి ఇజ్రాయిల్ పట్ల తన ప్రేమను చాటుకుంది. ఖతర్ వాయు దిగ్బంధాన్ని తప్పుపట్టిన అంతర్జాతీయ కోర్టు. ప్రపంచ దేశాల మధ్య వివాదాలను పరిష్కరించే ప్రపంచ న్యాయస్థానం ఖతర్కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఖతర్పై వాయు దిగ్బంధం విధించిన గల్ఫ్ దేశాల చర్యలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్టు దేశాలు జూన్ 2017లో ఖతర్తో అన్ని విధాల సంబంధాలను
తెగతెంపులు చేసుకున్నాయి. రాజకీయ సంబంధాలు, వ్యాపార సంబంధాలన్నీ తెంచుకుని ఖతర్ను దిగ్బంధం చేశాయి. ఖతర్ దేశం రాడికల్ సంస్థలకు మద్దతిస్తోందని, ఇరాన్కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఈ దేశాలు ఆరోపించాయి. ఖతర్ ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఈ దిగ్బంధాన్ని ఖతర్ సమర్థవంతంగా ఎదుర్కొంది. దిగ్బంధం ద్వారా గల్ఫ్ దేశాలు ఖతర్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని వాదించింది. ఈ వివాదంలో ఉన్న దేశాలన్నింటితోనూ అమెరికాకు సన్నిహిత సంబంధాలున్నాయి. సౌదీతోనూ ఖతర్తోనూ అమెరికాకు దగ్గరి సంబంధాలున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అతిపెద్ద అమెరికా మిలిటరీ బేస్ ఖతర్లోనే ఉంది. ఇరాన్ను అదుపు చేయాలని అమెరికా ప్రయత్నిస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఈ వివాదం వల్ల ఇరాన్ను అదుపు చేయాలనే లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉందని అమెరికా భయపడింది. సమైక్య గల్ఫ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అంతర్జాతీయ విమానాలను ఖతర్ వెళ్లకుండా గల్ఫ్ దేశాలు దిగ్బంధం చేశాయి. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ దీనికి వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను గల్ఫ్ దేశాలు ప్రపంచ కోర్టులో సవాలు చేశాయి. కానీ కోర్టు గల్ఫ్ దేశాల దిగ్బంధానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. తమ దేశానికి విమానాలు రాకుండా గల్ఫ్ దేశాలు దిగ్బంధం విధించడాన్ని ఖతర్ కూడా వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ విమానయాన సంస్థలో ఫిర్యాదు చేసింది. ఖతర్కు చాలా తక్కువ వాయుమండలం ఉంది కాబట్టి ఇరాన్పై ఆధారపడటం ప్రారంభించింది. ప్రపంచ కోర్టు ఇచ్చిన తీర్పును ఖతర్ స్వాగతించింది. ఈ దిగ్బంధం తొలగించడానికి మరోవైపు అమెరికా కూడా ప్రయత్నిస్తుంది. కానీ ఇంతవరకు ఈ ప్రయత్నాలు ఫలించలేదు. చైనా, ఇరాన్ల మధ్య 400 బిలియన్ల వ్యూహాత్మక భాగస్వామ్యం. చైనా, ఇరాన్ల మధ్య $400 బిలియన్ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. 628 కిలోమీటర్ల చబర్ జాహెదాన్ రైలు మార్గ నిర్మాణం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వరకు జరాంజ్ వరకు పొడిగిస్తున్నామని ఇరాన్ రవాణా మంత్రి మొహమ్మద్ ఇస్లామీ ప్రకటించారు. మార్చి 2022 నాటికి చబర్ జాహెదాన్ రైలు మార్గం పూర్తి చేస్తామని అంటున్నారు. ఇరాన్ వాణిజ్యానికి చబర్ నౌకాశ్రయం ఇప్పుడు గేట్వేగా మారుతుందని మంత్రి అన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ రైలు మార్గం నిర్మాణంతో ఇరాన్లోని నౌకాశ్రయంతో రైలు మార్గాల అనుసంధానం పూర్తవుతుంది. ఈ రైలు మార్గం నిర్మాణంతో మధ్యాసియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు రైలు మార్గం ద్వారా మహాసముద్ర జలాలతో అనుసంధానం అవుతాయి. దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రగతికి, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయి. చమురు వాడకం తగ్గుతుంది, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఈ ప్రాంతాల్లోని దేశాల మధ్య సహకారానికి ఉపయోగపడుతుంది, వాణిజ్యం పెరుగుతుంది. మార్చి 2022 నాటికి ఈ రైలు మార్గం 9,27,000 మంది ప్రయాణికులను రవాణా చేస్తుందని, 28 లక్షల టన్నుల సరుకులు రవాణా చేస్తుందని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు చైనా, ఇరాన్ దేశాల మధ్య 25 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెరతీసింది. రెండు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సహకారానికి ఇది పునాది వేస్తుంది. చైనాకు అనేక రాయితీలు ఇరాన్ ప్రకటిస్తుందని తెలుస్తోంది. చమురు, సహజ వాయు ధరల్లోనూ రాయితీలు ఇస్తుంది. ఈ భాగస్వామ్యం వల్ల చైనాపై ఇరాన్ ఆధారపడటం ఎక్కువ అవుతుందని, చైనాకు ఆర్థికంగా ఈ ఒప్పందం ఎంతో ఉపయోగపడటమే కాదు, గల్ఫ్ దేశాల్లో చైనాకు అడుగుపెట్టే అవకాశం లభించినట్లే అని పలువురు భావిస్తున్నారు. బహుశా చైనాకు అవసరమైన మిలిటరీ సదుపాయాలు కూడా ఇరాన్ ఇవ్వవచ్చని అంటున్నారు. చైనా ప్రాజెక్టుల రక్షణకు ఇరాన్లో 5,000 మంది చైనా భద్రతా సిబ్బందికి కూడా ఇరాన్ అవకాశమిస్తుంది. దీనివల్ల ఇరాన్ రాజకీయ స్వతంత్రం కూడా ప్రమాదంలో పడుతుందని పలువురు హెచ్చరించారు. ఇరాన్ నుంచి చైనాకు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణ సౌకర్యాలున్నాయి. యూరప్ వెళ్లే రోడ్డు మార్గాలు కూడా ఉన్నాయి. అయితే జార్జియా నుంచి అనుమతుల అవసరం ఉంటుంది. ఈ ఒప్పందం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుంది. పాశ్చాత్య దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని, ఆర్థికంగా, వాణిజ్యపరంగా పాశ్చాత్య దేశాలతో సంబంధాలు పెంచుకుని అభివృద్ధి సాధించాలని ప్రయత్నించి విఫలమైన ఇరాన్
ఇప్పుడు అదే పని చైనాతో చేస్తుంది. ఈ ఒప్పందం తర్వాత ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడమే కాదు, ఈ ప్రాంతంలో ఇరాన్ ప్రభావం కూడా పెరుగుతుంది. బహుశా ఇప్పుడు గల్ఫ్ దేశాలు కూడా గుడ్డిగా అమెరికా అంతర్జాతీయ విధానాలను అనుసరించే బదులు ఇరాన్తో సంబంధాలు మెరుగుపరుచుకుంటాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బహుశా అరబ్ దేశాలు కూడా చైనాతో సంబంధాలు బలపరుచుకునే ప్రయత్నాలు చేయవచ్చు. చైనాతో ఈ ఒప్పందం జరగడానికి కొన్ని రోజుల ముందే ఇరాన్ తన చబహార్ ప్రాజెక్టు నుండి భారత్ను తొలగించడం గమనార్హం. ఎన్ఆర్ఐకి ₹1.5 కోటి బిల్లు మాఫీ చేసిన దుబాయ్ ఆసుపత్రి. తెలంగాణకు చెందిన ఒక కార్మికుడు దుబాయ్లోని ఒక ఆసుపత్రిలో చేరాడు. అతని వైద్య బిల్లు ₹1.5 కోటి అయ్యింది. దుబాయ్ ఆసుపత్రి ఆ బిల్లును రద్దు చేసింది. కోవిడ్-19 వ్యాధితో అతను ఆసుపత్రికి వెళ్ళాడు. ఉడ్నాల రాజేష్ అనే తెలంగాణకు చెందిన ప్రవాస కార్మికుడు దుబాయ్లోని ఆసుపత్రిలో 80 రోజుల పాటు కోవిడ్-19 వ్యాధికి చికిత్స పొందాడు. వ్యాధి నుంచి బయటపడి చివరకు హైదరాబాద్ చేరుకున్నాడు. జగిత్యాల జిల్లాలోని తన ఊరికి వెళ్ళాడు. ఏప్రిల్ 23వ తేదీన రాజేష్ కరోనా పాజిటివ్ అని తేలడంతో దుబాయ్ ఆసుపత్రిలో చేరాడు. అతని ఆరోగ్యం మెరుగుపడటానికి 80 రోజులు పట్టింది. మొత్తం వైద్యానికి బిల్లు ₹1,52,00,000 అయ్యింది. దుబాయ్లో గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు గుండెల్లి నరసింహ ఈ కార్మికుడిని ఆసుపత్రిలో చేర్చాడు. భారీ బిల్లు విషయం ఆయన దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ స్వచ్ఛంద కార్యకర్తల దృష్టికి తీసుకువచ్చాడు. ఈ పేద కార్మికుడికి సహాయపడాలని భారత దౌత్య వర్గాలను కోరారు. అక్కడి దౌత్యాధికారి హర్జిత్ సింగ్ దుబాయ్ ఆసుపత్రి అధికారులకు ఈ విషయమై మానవత్వంతో ఆలోచించి సహాయం చేయాలని లేఖ రాశారు. దుబాయ్ ఆసుపత్రి మానవీయంగా ప్రతిస్పందిస్తూ మొత్తం బిల్లు రద్దు చేసింది. కరోనా సంక్షోభంపై సౌదీలో G20 దేశాల సదస్సు. G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల అధిపతుల సమావేశం సౌదీ అరేబియాలో జరిగింది. కరోనా వైరస్ వల్ల ఆర్థికంగా ఏర్పడిన సంక్షోభం నుంచి బయటపడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాటన పెట్టడానికి చర్చించారు. పేద దేశాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించే విషయమై కూడా ఈ సమావేశం చర్చించింది. సౌదీ అరేబియా ఈ వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ మరింత ఉధృతంగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పేద వర్ధమాన దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఇప్పుడు తలెత్తిందని అనేక మంది హెచ్చరిస్తున్నారు. G20 దేశాలు సమైక్య చర్చల ద్వారా ఈ ఆర్థిక విపత్తును ఎదుర్కొనే ప్రయత్నాలు ప్రారంభించాయని ఈ సమావేశం సందర్భంగా నిర్వాహకులు వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి సౌదీ ఆర్థిక మంత్రి ముహమ్మద్ అల్ జదాన్ అధ్యక్షత వహించారు. యూరోపియన్ యూనియన్ కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థకు మరమ్మతులపై సమావేశం నిర్వహించిన తర్వాత ఈ సమావేశం జరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా కరోనా వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయని హెచ్చరించారు. మరోవైపు కోవిడ్-19 ద్వితీయ దశ కూడా ప్రారంభం కావచ్చనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కరోనా వల్ల ప్రపంచంలో పేదరికం, అసమానతలు మరింత పెరుగుతాయని అన్నారు. ప్రపంచ జీడీపీ 4.9% పతనమవుతుందని హెచ్చరించారు. G20 దేశాలు $11 ట్రిలియన్ ఉద్దీపనలు ప్రకటించాయి. దీనివల్ల పరిస్థితిని కొంతవరకు ఎదుర్కొనే అవకాశం లభించింది. ప్రపంచంలోని పేద దేశాలకు రుణాల విషయంలో ఏడాది పాటు సాంత్వన ఇస్తూ G20 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఈ సమయం చాలదని చాలామంది విమర్శిస్తున్నారు. ఈ కాల వ్యవధి ఇంకా పొడిగించాలని ఫ్రాన్స్ కూడా కోరుతుంది. కరోనా సంక్షోభం నుంచి పేద దేశాలు బయటపడటానికి అవసరమైన సమయం ఇవ్వాలని, రుణం చెల్లింపుల విషయంలో మారిటోరియం మరింత పొడిగించాలని ఫ్రాన్స్ కూడా చెప్పింది. ప్రపంచంలోని 73 పేద దేశాల్లో 41 దేశాలు రుణం చెల్లింపు విషయంలో రాయితీలు, కాల వ్యవధి కావాలని అభ్యర్థనలు పంపాయి. పేద దేశాలు తీసుకున్న రుణాలపై కనీసం మరో 2 ఏళ్లు చెల్లింపులకు రాయితీ ఇవ్వాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా G20 దేశాలను కోరింది. ఆమ్నెస్టీ యాక్టింగ్ సెక్రటరీ జూలీ వెర్హార్ మాట్లాడుతూ ప్రపంచంలో అసమానతలను కరోనా స్పష్టంగా చూపించిందని చెప్పారు. కేవలం పేద దేశాలే కాదు, మధ్యాదయ దేశాలు కూడా కరోనా వల్ల విలవిలలాడుతున్నాయి. నిజానికి G20 దేశాలు కూడా కరోనా ప్రభావం వల్ల ఆర్థికంగా కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో పేద, మధ్యాదయ దేశాలు
ఎలా ఆదుకుంటాయో వేచి చూడాలి. సిఏఏ చట్టం విధి విధానాల తయారీలో జాప్యం. వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టం అమలు మరింత ఆలస్యమయ్యేలా ఉంది. హోంశాఖ ఇంకా చట్టం అమలుకు సంబంధించిన విధి విధానాల సూత్రాలను జారీ చేయలేదు. 6 నెలల కాలంలో ఈ విధి విధానాలు ప్రకటించాలి. ఆ సమయం గడిచిపోయింది. జూన్ 18 నాటికి ఈ సమయం ముగిసింది. ఈ విషయమై ఇంతవరకు హోంశాఖ ప్రతిస్పందించలేదు. పౌరసత్వ సవరణ చట్టం 1955కు సవరణల బిల్లును డిసెంబర్ 10, 2019లో పార్లమెంటు ఆమోదించింది. జనవరి 2020న కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని నోటిఫై చేసింది. ఈ సవరణ ప్రకారం ముస్లిం మెజారిటీ దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి భారతదేశానికి మత వివక్ష వల్ల శరణార్థులుగా వచ్చే ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇస్తారు. ఈ సవరణ వల్ల భారతదేశంలో మొదటిసారిగా పౌరసత్వాన్ని మత ప్రాతిపదికన ఇవ్వడం మొదలవుతుంది. ఈ విషయమై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు ప్రారంభమయ్యాయి. అస్సాం ఒప్పందం 1985కు కూడా ఈ చట్టం విరుద్ధమని అస్సాంలో అభ్యంతరాలు వినిపించాయి. అస్సాంలో కూడా చాలా తీవ్ర స్థాయిలో నిరసనలు జరిగాయి. ఈ చట్టం అమలు విషయంలో మార్గదర్శక సూత్రాలు జారీ చేసే సమయం గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు హోంశాఖ గడువు పొడిగింపు కోరుతూ లోక్సభ నుంచి ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుందని అంటున్నారు. మార్గదర్శక సూత్రాలను జారీ చేసిన తర్వాత వాటిని పార్లమెంటు ముందు పెట్టవలసి ఉంటుంది. సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ వీటిని పరిశీలిస్తుంది. గతంలో ఈ కమిటీ కొన్ని సందర్భాల్లో అభ్యంతరాలు చెప్పిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సంక్షోభం కారణంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. అయితే తగిన ఏర్పాట్లతో పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తారని కూడా కొందరి అభిప్రాయం. ప్రస్తుతం సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీలో బీజేపీకి మెజారిటీ లేదు. ప్రస్తుతం ఈ కమిటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కె రఘు నాయకత్వం వహిస్తున్నారు. మొత్తం 15 మంది సభ్యులున్నారు. ఇందులో ఎన్డీయేతర సభ్యులే ఎక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పౌరసత్వ సవరణలకు అనుకూలంగా ఓటు వేసినప్పటికీ ఆ తర్వాత అభ్యంతరాలు చెబుతూ చట్టం వివక్షాపూరితంగా ఉందని విమర్శించడం ప్రారంభించింది. పౌరసత్వ సవరణ చట్టం అస్సాంలో మత సామరస్యాన్ని మంటగలుపుతుందని అస్సాంలో పలు సంస్థలు కూడా విమర్శిస్తున్నాయి. సారా అస్సాం బెంగాలీ ఐక్యోమంచా వర్కింగ్ ప్రెసిడెంట్ శాంతను ముఖర్జీ మాట్లాడుతూ ఈ చట్టం ఒక లాలీపాప్ వంటిదని, చట్టాన్ని హడావిడిగా చేసిన వారు విధి విధానాలను జారీ చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని, రాజకీయంగా ఈ సమస్య కొనసాగేలా చేయడమే వారి ఉద్దేశ్యమని విమర్శించారు. అస్సాంలో ప్రజలకు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, అనేక మంది ఎన్ఆర్సీలో పేర్లు లేని వారు తమ పేరు ఎన్ఆర్సీలో చేర్చాలని అభ్యర్థనలు పంపించారని, ఇప్పుడు వాళ్ళు హఠాత్తుగా తాము బంగ్లాదేశ్ నుంచి వచ్చామని ఒప్పుకోవలసిన అవసరమేముందని, ఒక వ్యక్తి భారత పౌరుడైనప్పుడు తాను బంగ్లాదేశ్ నుంచి వచ్చానని చెప్పుకోవలసిన అగత్యమేమిటని ఆయన ప్రశ్నించాడు. అస్సాంలో 19 లక్షల మంది ఎన్ఆర్సీ తుది జాబితాలో లేరు. ఇందులో దాదాపు 12 లక్షల మంది హిందువులేనని తెలుస్తుంది. వీరందరికీ పౌరసత్వ సవరణ చట్టం ద్వారా పౌరసత్వం ఇస్తామని బీజేపీ అంటుంది. ఇందులో చాలా ఇబ్బందులున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ లేదా మే 2021లో అస్సాంలో ఎన్నికలు జరగవలసి ఉంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన కృషి ముక్తి సంగ్రామ్ సమితి నాయకులందరినీ కఠినమైన ఊపా చట్టం కింద అరెస్టు చేసి జైలుకు పంపించారు. వారందరూ మావోయిస్టులని ఎన్ఐఏ ఆరోపిస్తుంది. జాతీయ స్థాయిలో కూడా అనేక మంది పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన వారిని ఊపా తదితర కఠిన చట్టాల కింద అరెస్టు చేశారు. పైగా దేశవ్యాప్త ఎన్ఆర్సీ, సిఏఏ చట్టాలు అమిత్ షా ఒత్తిడి వల్ల ముందుకు వచ్చాయని, ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్ల వల్ల అమిత్ షా పరపతి పార్టీలో తగ్గిందని, అందువల్లనే సిఏఏ ప్రక్రియ కూడా ఢీలా పడిందని ఊహాగానాలు చలామణిలో ఉన్నాయి. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచంలో ఇప్పుడొక చిన్న విరామం. మహాప్రవక్త, మానవ మహోపకారి, మనుజ జాతిని ఉద్ధరించడానికి ఆవిర్భవించినటువంటి మహోన్నతుడు. సమస్త మానవాళికి దైవ సందేశం అందించిన మహాప్రవక్త జీవన విశేషాలు తెలుసుకోండి. మహాప్రవక్త జీవిత చరిత్ర.
కాబాలో విగ్రహాలు ఉన్నాయా? ورتل القرآن اسمح بصوتي లోకం ఉన్నంత వరకు ప్రపంచంలోని మానవులందరికీ దైవం ఒక్కడేనని, విగ్రహారాధన తప్పు అని తార్కాణంగా నిలిచేది కాబా గృహం. كلام الله అన్ని రంగాల్లో ఇస్లాం ఒక మహా విప్లవాన్ని తీసుకువచ్చింది. لنحس فيها أشرقت نفسي بنور من فؤادي أشرقت نفسي بنور من فؤادي ముస్లిం సమాజాన్ని ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ప్రగతి మార్గంలో నడిపించడానికి, ఇస్లాం గురించి ప్రచారంలో ఉన్న అపోహలను దూరం చేయడానికి మార్చి 2014లో స్థాపించబడి అత్యుత్తమ కార్యక్రమాలతో ముస్తాబై మీ ముందుకు వస్తున్నది మీ స్ఫూర్తి టీవీ. ఉత్తమ జీవనానికి స్ఫూర్తి, స్ఫూర్తి టీవీ. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచానికి మళ్ళీ స్వాగతం. ముఖ్యాంశాలు మరోసారి. పాలస్తీనాను మాయం చేసిన గూగుల్, యాపిల్ మ్యాపులు. పాలస్తీనా భూభాగాన్ని సైతం ఇజ్రాయిల్ సరిహద్దుల్లో కనిపేసిన టెక్ దిగ్గజాలు. నెతన్యాహు కంటున్న కలలు ఈ కంపెనీలు సాకారం చేస్తున్నాయి అని మండిపడుతున్న నెటిజన్లు. చైనా, ఇరాన్ల మధ్య 400 బిలియన్ల వ్యూహాత్మక భాగస్వామ్యం. చబర్ పోర్టు నుంచి రైలు మార్గ నిర్మాణం. ఇరాన్పై అమెరికా ఆంక్షల ప్రభావం తగ్గుతుందని ఆశిస్తున్న ఇరాన్. చైనా ప్రభావం వల్ల భారత్కు ఇరాన్ దూరమయ్యే ప్రమాదం. ఎన్ఆర్ఐకి 1.5 కోట్ల బిల్లు మాఫ్ చేసిన దుబాయి ఆసుపత్రి. కరోనాతో 80 రోజులు దుబాయి ఆసుపత్రిలో వైద్యం పొందిన నిరుపేద కార్మికుడు. 1.5 కోట్ల బిల్లు మాఫీ చేసి ఔదార్యం చూపిన ఆసుపత్రి. సిఏఏ చట్టం విధి విధానాల తయారీలో జాప్యం. కొత్త చట్టం చేసిన 6 నెలలలో విధి విధానాలు జారీ చేసే ఆనవాయితీ. జాప్యానికి కారణం కరోనా అని కొందరు ఊహిస్తుంటే కేంద్రంలో తగ్గిన అమిత్ షా పరపతికి నిదర్శనమని మరికొందరి అంచనా. ఢిల్లీ అల్లర్లు పథకం ప్రకారం జరిగాయని తేల్చిన మైనారిటీ కమిషన్. కపిల్ మిశ్రా రెచ్చగొట్టే ప్రసంగం తర్వాత ప్రారంభమైన హింసాకాండ. మైనారిటీలపైనే అత్యధిక దాడులు జరిగాయని, వారి ఆస్తులు ధ్వంసం అయ్యాయని తేల్చిన కమిషన్. ఢిల్లీ పోలీసులు తమాషా చూశారని రుజువులు. స్వర్ణ దేవాలయ అన్నదానానికి ముస్లిం సమాజం సహకారం. స్వర్ణ దేవాలయం నిత్య అన్నదానం లంగర్ కోసం 350 టన్నుల ఆహార ధాన్యాలు పంపి పాలు పంచుకున్న మాల్లెర్ కోట్ల ముస్లింలు. కరోనా కాలంలో పెరుగుతున్న మత సామరస్యానికి మరో ఉదాహరణ. ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్ సేవలకు గుర్తింపు. అసెంబ్లీ, ఉస్మానియా యూనివర్సిటీ, హుస్సేన్ సాగర్లతో సహా అనేక నిర్మాణాల రూపకల్ప చీఫ్ ఇంజనీర్ నవాజ్ జంగ్. చారిత్రక కట్టడాల నిర్మాత అలీ జంగ్ జయంతి జూలై 11ను తెలంగాణ ఇంజనీర్స్ డేగా ప్రకటించిన ప్రభుత్వం. ఢిల్లీ అల్లర్లు పథకం ప్రకారం జరిగాయని తేల్చిన మైనారిటీ కమిషన్. ఢిల్లీ హింసాకాండపై ఢిల్లీ మైనారిటీ కమిషన్ నిజ నిర్ధారణ నివేదిక జారీ చేసింది. ఢిల్లీ మైనారిటీ కమిషన్ 10 మంది సభ్యుల నిజ నిర్ధారణ సంఘాన్ని మార్చిలోనే ఏర్పాటు చేసింది. హింసాకాండ బాధితులు ముందుకు వచ్చి వాంగ్మూలాలు ఇచ్చేలా కమిటీ ధైర్యాన్నిచ్చింది. హింసాకాండలో అగ్నికి ఆహుతైన ప్రాంతాలను, ధ్వంసమైన ప్రాంతాలను కమిటీ సభ్యులు సందర్శించి పరిశీలించారు. ధ్వంసమైన మస్జిదులను కూడా చూశారు. ఢిల్లీ పోలీసుల నుంచి సమాచారం రాబట్టడానికి కమిటీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులు సమాచారం ఇవ్వలేదట. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై ప్రజలను రెచ్చగొట్టి హింసాకాండను ప్రోత్సహించేలా ప్రసంగాలు చేశారు.
నివేదికలో ఈ ప్రసంగాలను వివరంగా నమోదు చేశారు. ఫిబ్రవరి 23, 2020వ తేదీన బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాత ఢిల్లీలో హింసాకాండ ప్రారంభమైంది. జాఫరాబాద్లో CAA వ్యతిరేక ప్రదర్శనలను బలవంతంగా తొలగిస్తామని కపిల్ మిశ్రా ఆ ప్రసంగంలో బెదిరించాడు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమక్షంలోనే ఈ బెదిరింపులు చేశాడు. ఆ తర్వాత సాయుధ గుంపులు ఢిల్లీలో హింసాకాండకు దిగాయి. అనేక మందిపై దాడులు జరిగాయి. ఆస్తులను దోచుకుని తగులబెట్టారు. ఈ గుంపులు హర్ హర్ మోడీ, మోడీజీ కాట్ దో ఇన్ ముల్లాంకో వంటి నినాదాలు చేశారని కూడా వాంగ్మూలాల్లో నమోదయ్యింది. ముస్లింలపైన మైనారిటీలపైనే దాడులు పథకం ప్రకారం జరిగాయని నివేదిక పేర్కొంది. మైనారిటీల ఆస్తులు, దుకాణాలు, వాహనాలు, మస్జిదులపైనే దాడులు జరిగాయి. సాయుధ గుంపుల్లో బయటి నుంచి వచ్చిన వారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని ప్రత్యక్ష సాక్షుల కథనం. లాఠీలు, ఐరన్ రాడ్లు, టియర్ గ్యాస్ షెల్స్, సిలిండర్లు మాత్రమే కాదు, తుపాకులు కూడా వారి చేతుల్లో ఉన్నాయని అన్నారు. ఈ హింసాకాండ ఏదో హఠాత్తుగా ప్రారంభం కాలేదని, ఒక పథకం ప్రకారం జరిగిందని కమిటీ పేర్కొంది. 11 మస్జిదులు, 5 మద్రసాలు, ఒక ఆరాధనాలయం, ఒక ఖబరిస్తాన్కు హింసాకాండలో ధ్వంసం చేశారు. ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో కూడా ముస్లిమేతర ధార్మిక ప్రదేశాలు సురక్షితంగా ఉన్నాయి. హింసాకాండ బాధితులైన ముస్లింలు రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వారిని కూడా కరోనా లాక్డౌన్ తర్వాత అక్కడి నుంచి పంపేశారు. హింసాకాండ తమ కళ్ల ముందే జరుగుతున్నప్పటికీ పోలీసులు తమాషా చూశారని చాలామంది తమ వాంగ్మూలాల్లో చెప్పారు. చర్యలు తీసుకునే ఆదేశాలు తమకు లేవని వారన్నారన్నట్లు తెలుస్తుంది. హింసాకాండకు పాల్పడిన వారిని అడ్డుకోవడానికి, పట్టుకోవడానికి పోలీసులు అస్సలు ప్రయత్నించలేదని ప్రత్యక్ష సాక్షుల కథనం. FIRలు నమోదు చేయకపోవడం, ఆలస్యం చేయడం, చర్యలు తీసుకుపోవడమే కాదు, హింసాకాండను అడ్డుకోవడానికి కొందరు పోలీసు సిబ్బంది ప్రయత్నించినప్పుడు వారిని కూడా తోటి పోలీసులు అడ్డుకొని హింసాకాండ కొనసాగనిచ్చారని, మరికొన్ని సందర్భాల్లో పోలీసులే హింసాకాండను ప్రోత్సహించారని వాంగ్మూలాల్లో నమోదయ్యింది. పోలీసులు ప్రత్యక్షంగా హింసాకాండలో పాల్గొన్నారని కూడా కొందరు ఆరోపించారు. బాధితులనే అరెస్టు చేయటం కూడా జరిగినట్టు తెలుస్తుంది. హింసాకాండలో ధ్వంసమైన ఆస్తులకు ఎలాంటి నష్టపరిహారం లభించలేదని, కొన్ని సందర్భాల్లో కేవలం నామమాత్రంగా నష్టపరిహారం ఇస్తామన్నారని తెలుస్తోంది. నష్టపరిహారం అధికారిక ప్రకటనల్లోనూ వివక్షను కమిటీ ఎత్తి చూపింది. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ₹1,00,00,000 ఇస్తున్నారని, కానీ అదే సాధారణ ప్రజలు మరణిస్తే 10 లక్షలు అంటున్నారని పేర్కొంది. ఢిల్లీలో శాంతి భద్రతలు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ క్రిందికి వస్తాయి. అయినా కేంద్ర ప్రభుత్వం బాధితులను ఆదుకునే ప్రయత్నాలు ఏమీ చేయలేదని నివేదిక పేర్కొంది. స్వర్ణ దేవాలయ అన్నదానానికి ముస్లిం సమాజం సహకారం. అమృత్సర్లోని సిక్కుల పవిత్ర ప్రదేశం స్వర్ణ దేవాలయంలో ప్రతిరోజు లంగర్ జరుగుతుంది. అనేక మందికి ఆహారం అందిస్తారు, భోజనాలు పెడతారు. పంజాబ్ మాలెర్కోట్లలోని కొందరు ముస్లింలు స్వర్ణ దేవాలయం లంగర్ కోసం 330 క్వింటాళ్ల గోధుమలు పంపించి మత సామరస్యాన్ని చాటి చెప్పారు. స్వర్ణ దేవాలయంలో లంగర్ ఏర్పాట్లకు ఆహార ధాన్యాల కొరత వల్ల సతమతమవుతున్న కాలంలో ముస్లింలు ముందుకు వచ్చి సహాయ హస్తం అందించారు. సిక్ ముస్లిం సాంఝా మంచ్ అధ్యక్షుడు డాక్టర్ నాసిర్ అఖ్తర్ ఈ విషయం గురించి వివరిస్తూ కేవలం 22 రోజుల్లో ₹1,50,000 విరాళాలు అందాయని అన్నారు. స్వర్ణ దేవాలయంలో సమస్య గురించి తెలియగానే తాము ప్రయత్నాలు ప్రారంభించామని, వచ్చిన విరాళాలతో 2 ట్రక్కుల ఆహార ధాన్యాలు స్వర్ణ దేవాలయానికి తరలించామని అన్నారు. మరిన్ని విరాళాలు రావచ్చని, వచ్చిన వెంటనే మరిన్ని ట్రక్కులు పంపిస్తామని చెప్పారు. స్వర్ణ దేవాలయంలో జతేదార్ జ్ఞాని హర్ప్రీత్ సింగ్ ఈ ముస్లింల బృందం కలుసుకుంది. స్వర్ణ దేవాలయం లంగర్లో వాళ్లు కూడా కలిసి భోంచేశారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు గోబింద్ సింగ్ లోంగోవాల్ మాట్లాడుతూ మాలేర్కోట్ల ముస్లింలు గొప్ప ఉదాహరణగా నిలిచి మత సామరస్యానికి ఆదర్శంగా మారారని, ఇలాంటి ప్రయత్నాలు మత సామరస్యాన్ని పెంచుతాయని చెప్పారు. అస్సాంలో నియోజకవర్గాల పునర్విభజనను సవాలు చేసిన జమియతే ఉలమాయే హింద్
కేంద్ర ప్రభుత్వం పాత జనాభా లెక్కలు అంటే 2001 సంవత్సరం నాటి జనాభా లెక్కల ప్రాతిపదికన అస్సాంలోని అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనకు పూనుకోవడాన్ని జమియతే ఉలమాయే హింద్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల కమిషన్, అస్సాం ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఈ విషయమై నోటీసులు పంపించింది. కేంద్రంలోనూ అస్సాంలోనూ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పునర్విభజన ప్రారంభించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది హడావిడిగా తీసుకున్న నిర్ణయమని, నియోజకవర్గాల పునర్విభజన లక్ష్యాలు, ఉద్దేశాలకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జమియతే ఉలమాయే హింద్ జనరల్ సెక్రటరీ మౌలానా మహమూద్ మదనీ అన్నారు. పైగా 2001 నాటి జనాభా లెక్కల పాత డేటాను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఇంతకుముందు అస్సాం నియోజకవర్గాల పునర్విభజనను 2008లో వాయిదా వేశారు. అస్సాంలో జనాభా గురించి సరైన డేటా లేదని, శాంతి భద్రతలను ప్రమాదం తలెత్తవచ్చని, భారత సమగ్రత సమైక్యతలకు కూడా ప్రమాదమని కారణాలు చూపించారు. ఈ సమస్యలు నేటికి ఉన్నాయని పిటిషనర్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అనేది తాజా జనాభా లెక్కల ఆధారంగా చేయాలి, కానీ ప్రభుత్వం 2001 జనాభా లెక్కల ప్రాతిపదికన చేయాలని తలపెట్టింది. 2021లో జనాభా లెక్కలు ఎలాగూ జరగవలసి ఉంది. పైగా అస్సాంలో ఎన్ఆర్సీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. 19 లక్షల మంది పేర్లు ఎన్ఆర్సీలో లేవు. వీళ్ళంతా తమ పౌరసత్వాన్ని ఫారినర్స్ ట్రిబ్యునల్ ముందు నిరూపించుకోవాలి. పైగా ఎన్ఆర్సీపై కూడా కోర్టులో కేసు ఉంది. కేంద్రం చేసిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అస్సాంలోనూ నిరసనలు జరిగాయి. కోర్టులు ఈ చట్టాన్ని సవాళ్లు చేయడం జరిగింది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రవాద శక్తులున్నాయి కాబట్టి పౌరసత్వ సవరణ చట్టం తర్వాతి పరిస్థితుల దృష్ట్యా అస్సాంను కల్లోల రాష్ట్రంగా ప్రకటించి సాయుధ దళాల విశేషాధికార చట్టం పరిధిలోకి కూడా తెచ్చారు. అస్సాంలో 2వ అతిపెద్ద సముదాయాన్ని రాజకీయంగా అణిచివేయడానికే ఈ పునర్విభజన ప్రారంభించారని, ఇది రాజకీయ ఎత్తుగడ అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్ఆర్సీ ద్వారా ప్రభుత్వ ఉద్దేశాలు స్పష్టంగా అర్థమయ్యాయని, అస్సాంలో ముస్లింల రాజకీయ ప్రాముఖ్యాన్ని, ప్రాతినిధ్యాన్ని తగ్గించడమే ఈ ప్రయత్నాల వెనుక అసలు ఉద్దేశమని అంటున్నారు. వరవరరావు, ప్రజ్ఞాసింగ్లకు వేర్వేరు న్యాయాలా అని ప్రశ్నిస్తున్న నెటిజన్లు. శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని ప్రాణాంతక వ్యాధి ఇప్పుడు ప్రపంచాన్ని కదిపివేస్తుంది. ఇలాంటి సమయంలో జైళ్లలో వ్యాధి ప్రబలే ప్రమాదం ఎక్కువ కాబట్టి ఖైదీలను కూడా విడుదల చేస్తున్నారు. కానీ రాజకీయ ఖైదీలను విడిచిపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. భీమా కోరేగాం విషయంలో అరెస్ట్ అయిన వారైనా, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించి అరెస్ట్ అయిన వారైనా ఎవరికీ బెయిలు ఇవ్వడం లేదు. ముసలి వారైనా సరే, గర్భిణులైనా సరే బెయిలు ఇవ్వడం లేదు. భీమా కోరేగాం కేసులో అరెస్ట్ అయిన 79 సంవత్సరాల వృద్ధుడు వరవర్రావు గత 2 సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు. ఆయనకు శిక్ష పడలేదు. ఆయన అండర్ ట్రయల్గానే జైల్లో ఉన్నారు. ఆయన వయసు, ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా కరోనాకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కోర్టు ఆయనకు బెయిలు ఇవ్వలేదు. వరవర్రావు ఆరోగ్యం జూన్లో చాలా దెబ్బతింది. కుటుంబ సభ్యులు ఆందోళన ప్రకటించినా ఆయన్ను అప్పుడు ఆసుపత్రికి వెంటనే తరలించలేదు. మార్చి 16వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే జైళ్లలో కరోనా వ్యాపించే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని జైళ్లలో రద్దీని తగ్గించాలని చెప్పారు. శిక్ష పడిన వారిని పెరోల్పై విడుదల చేయడం, విచారణలో ఉన్న వారిని బెయిలుపై విడుదల చేయడం గురించి పరిశీలించడానికి హైపవర్ కమిటీలు ఏర్పాటు చేశారు. కానీ కేసుల స్వభావాన్ని మాత్రమే బెయిలు లేదా పెరోల్ కోసం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వరవర్రావు వయసు, ఆరోగ్య పరిస్థితి, తదితర కారణాలు ఏమైనా కానీ ఆయనకు బెయిల్ ఇవ్వలేదు. ఆయనకు జైల్లోనే కోవిడ్-19 వచ్చింది. ఆయన పరిస్థితి దిగజారింది. చివరకు కుటుంబ సభ్యుల ఆందోళన వల్ల ఆయన్ను మానవ హక్కుల సంఘం కల్పించుకోవడం వల్ల కూడా ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. వరవర్రావు తన భార్యా పిల్లలను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఆందోళన పెరిగిన తర్వాత మాత్రమే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. గత 2 సంవత్సరాలుగా ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఆ కేసు విచారణకు కూడా రాలేదు. కానీ విచిత్రం ఏమంటే మాలేగాం బాంబు పేలుళ్ల కేసులో 60 మంది మరణించారు, 100 మంది గాయపడ్డారు. ఈ కేసులో నిందితురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కు చాలా సులభంగా బెయిలు లభించింది. ఆరోగ్య కారణాలతోనే అప్పట్లో ఆమెకు బెయిలు ఇచ్చారు. ఆ వెంటనే ఆమెకు బీజేపీ ఎంపీగా పోటీ చేయడానికి టికెట్టు ఇచ్చింది.
2008లో ఈ పేలుడు జరిగింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ కేసులో మెతగ్గా వ్యవహరించాలంటూ తనపై ఒత్తిడి ఉందని ప్రాసిక్యూటర్ రోహిణి సల్యాన్ ఆరోపిస్తూ అప్పట్లో ప్రకటనలు చేశారు. చివరకు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కు ఆరోగ్య కారణాలతో బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె బీజేపీ ఎంపీగా గెలుపొందింది. ఈ వ్యవహారం చూసిన నెటిజన్లు వరవర్రావు, ప్రజ్ఞాసింగ్లకు వేర్వేరు న్యాయాలా అని ప్రశ్నిస్తున్నారు. ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్ సేవలకు గుర్తింపు. హైదరాబాద్ రాజ్యంలో పుట్టి దేశంలో ప్రతిభావంతమైన ఇంజనీర్గా పేరు తెచ్చుకున్నారు నవాబ్ అలీ జంగ్. నిజాం రాజ్యంలో ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా సమగ్ర సాగునీటి ప్రణాళికలు రచించి అనేక సాగునీటి ప్రాజెక్టులను, చారిత్రక భవనాలను, వంతెనలను, రోడ్లను, అలాగే మూసీ నది వరదల నుంచి హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి వివిధ పథకాలను కూడా రూపొందించిన గొప్ప ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగ చరిత్రలో మాత్రం సర్ ఆర్థర్ కాటన్కు, కేఎల్ రావుకు దక్కిన గౌరవం నవాబ్ అలీ జంగ్కు దక్కలేదు. అలీ నవాజ్ జంగ్ బహదూర్ రూపకల్పన చేసిన ప్రాజెక్టులు పరిశీలిస్తే ఆయనకు చరిత్రలో ఎంత అన్యాయం చేశారో అర్థమవుతుంది. నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టు, ఖమ్మం జిల్లాలో వైరా, పాలేరు ప్రాజెక్టులు, కరీంనగర్ జిల్లాలో అప్పర్ మానేర్ ప్రాజెక్టులు, మహబూబ్నగర్ జిల్లాలో రాయపల్లి, డిండి, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు, హైదరాబాదులో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు, నల్గొండలో మూసీ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, మరఠ్వాడాలో పూర్ణ ప్రాజెక్టు, మెదక్ జిల్లాలో ఘనపూర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయన సారథ్యంలో అనేక చారిత్రక భవనాల నిర్మాణం కూడా జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల, హాస్టల్ భవనాలు, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, పబ్లిక్ గార్డెన్స్, జూబ్లీ హాల్, అఫ్జల్గంజ్లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, మహబూబియా బాలికల పాఠశాల, నాందేడ్ సివిల్ ఆసుపత్రి, యునానీ ఆసుపత్రి వంటి భవనాలు ఆయన రూపకల్పన చేసి నిర్మించినవే. భారతదేశంలోని 8 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన రూపొందించిన ప్రాజెక్టులు అన్నీ ఇప్పటికీ సేవలు అందిస్తూ తెలంగాణలోని లక్షలాది మంది రైతులకు కడుపు నింపుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారి పుట్టినరోజు జూలై 11వ తేదీని తెలంగాణ ఇంజనీర్స్ డేగా ప్రకటించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఖుర్బానీ విషయంలో ధర్మవేత్తల మార్గదర్శనం. కరోనా నలువైపులా వ్యాపించి ఉన్న సందర్భంగా పలువురు ధర్మవేత్తలు ఖురాన్, హదీస్ల వెలుగులో మార్గదర్శనం చేశారు. 2 వారాల క్రితం జామియా నిజామియా ప్రధాన ముఫ్తీ విడుదల చేసిన ఫత్వాను పలువురు పొరపాటున అర్థం చేసుకున్నారని వివరణ సైతం వచ్చిన తర్వాత ఇప్పుడు ధర్మవేత్తల వైపు నుండి ఒక స్పష్టమైన నిర్ణయం ముందుకు వచ్చింది. ఖుర్బానీకి బదులుగా మరో ఆరాధన ఉండదు కాబట్టి ఖుర్బానీ చేయడమే సరైన నిర్ణయం అని ధర్మవేత్తలు అందరూ నొక్కి చెప్పారు. కానీ కరోనా కారణంగా ఖుర్బానీ మాంసాన్ని పేదవారికి, బంధుమిత్రులకు వితరణ చేయడంలో ఇబ్బంది రావచ్చు, లేదా ఇచ్చిపుచ్చుకోవడంలో కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకవచ్చు అన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో మనం ఉన్న నగరంలో కరోనా వ్యాపించి ఉన్నట్లయితే కరోనా లేని నగరంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో మనకు తెలిసిన వారి ద్వారా ఖుర్బానీ చేయించడం మొదటి మార్గాంతరం అని సూచించారు. అలా మన స్నేహితులు, చుట్టాల సహకారంతో ఖుర్బానీ చేయించాలని సూచించారు. అయితే ఎంత ప్రయత్నించినా అలాంటి అవకాశం కనిపించని పక్షంలో ఏం చేయాలన్న ప్రశ్నకు వచ్చిన సమాధానం ఈ సంవత్సరానికి ఖుర్బానీ చేయడం విరమించుకుని మన అసక్తతను అల్లాహ్ క్షమించాలని ప్రార్థించడం ఒకటే మార్గం అని కొందరు ధర్మవేత్తలు సూచించారు. మరికొందరు ఖుర్బానీ ఇచ్చే 3 రోజుల వ్యవధి దాటిన తర్వాత ఖుర్బానీ కోసం తీసిపెట్టిన రొక్కాన్ని పేదవారికి దానం చేయవచ్చని సూచించారు. అయితే ఖుర్బానీ ఇవ్వకూడదని చట్టపరమైన నిషేధం ఏదీ లేదు కాబట్టి ఇవ్వడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాలని మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహమానీ గారు సూచించగా, దక్తూర్ సయీద్ అహ్మద్ మదనీ గారు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు మాత్రమే కాక మన ప్రాంతంలో సైతం ఎన్నో మద్రసాలు మన తరఫు నుండి ఖుర్బానీ చేయడానికి సహకరిస్తాయని నొక్కి చెప్పారు. అయితే ఖుర్బానీకి ప్రత్యామ్నాయం ఏదీ లేదని వారందరూ నొక్కి చెబుతున్నారు. సెక్రటరియేట్ కింద నిధులేమీ లేవంటున్న నిజాం వారసులు, చరిత్రకారులు. ప్రస్తుతం కూల్చివేయబడిన సెక్రటరియేట్ జీ బ్లాక్ భవనం కింద వేలాది కోట్ల నిజాం ఖజానా ఉందని కాంగ్రెస్ ఎంపీ
రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను చరిత్రకారులు తీవ్రంగా ఖండించారు. తన ప్రకటనకు ఆధారాలు చూపించాలని లేదా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే పార్టీ హైకమాండ్కు రాసి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు. రాయల్ ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ ఫెలో చరిత్రకారుడు కెప్టెన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు చరిత్రను బలిపెట్టరాదని అన్నారు. వేసవి విడిదిగా కట్టిన భవనం తర్వాత అధికారిక కార్యకలాపాలకు వాడుకోవటం ప్రారంభించారని ఆయన వివరించారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నిజాంను అవమానపరిచేవిగా ఉన్నాయని ఆయన అన్నారు. హుస్సేన్ సాగర్ వద్ద ఈ భవనాన్ని మీర్ మహబూబ్ అలీ ఖాన్ కట్టించారు. ఆ తర్వాత 7వ నిజాం దాన్ని సెక్రటరియట్గా మార్చారు. ఆయన కూడా దాని కింద ఖజానాలేవి దాచిపెట్టలేదు. హైదరాబాద్ దక్కన్ డెమోక్రటిక్ సెక్యులర్ అలయన్స్, వాయిస్ ఆఫ్ తెలంగాణ వంటి సంస్థలు సోయానా నిజాం మనవడు నవాబ్ నజఫ్ అలీ ఖాన్లు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు జారీ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రితో రాజకీయ వివాదాలను ఎంపీ రాజకీయంగానే తేల్చుకోవాలి, నిజాం పేరును ఇందులో లాగరాదని అంటున్నారు. సంపదను దాచిపెట్టడాన్ని, అది కూడా నేల మడిగల్లో, నేల గర్భంలో దాచిపెట్టడాన్ని ఇస్లాం అనుమతించదని, భారతదేశంలో ముస్లిం పాలకులు భూగర్భంలో సంపద దాచిపెట్టిన ఒక్క ఉదాహరణ అయినా ఎంపీ గారు ఇవ్వగలరా అని డాక్టర్ చిరంజీవి కొల్లూరి ప్రశ్నించారు. నిజాం సంపదకు పెద్ద ప్రాముఖ్యం ఇచ్చేవారు కాదని, అత్యంత విలువైన జాకబ్ డైమండ్ను పేపర్ వెయిట్గా నిర్లక్ష్యంగా ఉపయోగించారని, చైనా యుద్ధంలో టన్నుల కొద్ది బంగారం భారత ప్రభుత్వానికి ఇచ్చారని వారు గుర్తు చేశారు. 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు నవాబ్ నజఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ నిజాం సెక్రటరియట్ కింద సంపదను దాచారనే వాదనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు చెప్పారు. రేవంత్ రెడ్డి మాటలు నిజాం వారసులను, ముస్లింలను గాయపరిచిగా ఉన్నాయని అన్నారు. మరిన్ని వార్తలతో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అల్లా హాఫీజ్. మాస్సలాం.